అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అదృష్టమా నీవెక్కడ. రచయిత డాక్టర్ కర్రా సోమశేఖరం గారు. ఇక కథలోకి వెళితే, అకస్మాత్తుగా హార్ట్ అటాక్తో నాన్నగారు కన్నుమూయడంతో 10 ఏళ్ల తమ్ముడు, 6 ఏళ్ల చెల్లి, దిగులుతో ఉన్న అమ్మ నా బాధ్యతై కూర్చుంది. ఆడదాన్నే అయినా బాధ్యతలు విస్మరించలేనుగా. తిరగ్గా నాన్నగారి ఉద్యోగం నాకిచ్చారు. కంపెనీ వాళ్ళిచ్చిన ₹1,00,000 2 బ్యాంకుల్లో నెల నెలా వడ్డీ వచ్చేలా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసింది అమ్మ. చిన్న వయసులోనే ఉద్యోగం, బాధ్యతలు అనుకుంటూ దిగులు పడే అమ్మను ఓదారుస్తూ ఆదరాబాదరాగా టిఫిన్ సర్దుకొని ఉద్యోగానికి వెళ్ళి రావటం పరిపాటైపోయింది. నలుగురితో చక్కగా మాట్లాడటం, కలుపుగోలుగా ఉండటం బాగానే అబ్బాయి. కాలచక్రంలో 4 ఏళ్లు వేగంగానే తిరిగాయి. నాన్నగారు పోయారనే దిగులు తప్ప రోజులు బాగానే గడిచిపోతున్నాయి. తమ్ముడు, చెల్లాయి బాగానే చదువుకుంటున్నారు. నా జీతం అమ్మ దాచిన డబ్బు మీద వచ్చే వడ్డీతో జాగ్రత్తగా కుటుంబ ఖర్చులు చూసుకుంటూ ఏదో కొంత మొత్తంగా నెల నెల ఆర్డీ వేస్తున్నాను. అమ్మ బాధ్యతల లిస్టులో ఓ మేజర్ ఐటెం నా పెళ్ళి. 2-3 సార్లు ఆ ప్రస్తావన వచ్చింది. పెళ్ళికేం తొందరమ్మా, నా పెళ్ళి అయిపోతే నన్ను చేసుకున్నవాడు మిమ్మల్ని చూడనిస్తాడా? నా జీతం అంతా అతనే తన్నుకెళితే తమ్ముడు, చెల్లాయిల చదువు వగైరా ఎలా? చూద్దాంలే 2 ఏళ్ల తర్వాత అంటూ దాటవేశాను. కళ్యాణ గడియ వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నది శాస్త్రవచనం. మా పక్కింటి బామ్మగారి దూరపు చుట్టం 30 ఏండ్ల అబ్బాయి, ప్రైవేట్ కంపెనీలో పని, బుద్ధిమంతుడు, తల్లి తప్ప ఇంకా ఏ బాదరబందీ లేదు అంటూ ఆ సంబంధాన్ని మోసుకొచ్చి మా అమ్మ ముందు ఉంచింది. నా పెళ్లి విషయంలో ఈసారి అమ్మ గట్టిగానే ఒత్తిడి చేయటం, కాదనలేక పెళ్లి చూపులు వగైరా ఏర్పాటు చేయటం, అబ్బాయికి నేను నచ్చటం చకచకా జరిగిపోయింది. నా మనసులో ఉన్న భయం వల్ల నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మ, చెల్లి, తమ్ముడు వాళ్ళ బాగోగులు చూసేదెవరు? వాళ్ళకయ్యే ఖర్చులకు డబ్బెక్కడి నుండి వస్తుంది? ఫిక్స్డ్కు వేసిన డబ్బుపై వచ్చే వడ్డీలు కూడా 500-600లేగా. ఏం సరిపోతుంది? అంతా దైవలీల. ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది అనుకుంటే వేరే విషయం. మనసు స్థిమితపరచుకున్నాను. అమ్మ దాచి ఉంచిన డబ్బులో సగం ఖర్చు చేసి నా పెళ్ళి ఘనంగానే జరిపించింది. ముద్దు ముచ్చట్లు బాగానే జరిగాయి. ఓ పెద్ద బాధ్యత దించుకుంది. దీర్ఘంగా నిట్టూర్చింది. అక్క జాగ్రత్త, బావగారు మా అక్కను మంచిగా చూసుకోండేం. తమ్ముడు, చెల్లాయిల అప్పగింతలు. దూరాన అమ్మ పైట కొంగుతో జలజలా రాలే కన్నీళ్లను ఒత్తుకొని చేయి చూపింది సాగనంపుతూ. ఆటోలు కదిలాయి. కొత్త వ్యక్తి, కొత్త పరిసరాలు, కొత్త జీవితం. ప్రతి ఆడపిల్లకది సహజమే. సర్దుకోవటంలో తేడా తప్ప ఓ నెల సాఫీగానే సాగింది. కాపురంలో కలతలు సహజమే అయినా కొన్ని తెచ్చుకోకూడదు. అయినా ఆయన రాత్రిళ్ళు లేటుగా రావటం, విస్కీ వాసన, ఫ్యాంటు జేబులో రేస్ బుక్. అమ్మ బాబోయ్, ఈ ఇల్లు గుల్లైపోదు, ఆయన ఒళ్ళు కుల్లిపోదు. ఏదో భయం ఆవహించింది. ఓ రోజు అత్తగారు పూజ ముగించి కాస్తంత ఎంగిలిపడి పెరటి వాకిట్లో చాపపరుచుకొని మేను వ్రాల్చింది. ధైర్యం తెచ్చుకొని భర్త వ్యవహారమంతా పూసగుచ్చినట్లు వివరించి చెప్పాను. ఏం చేద్దాం, ఎలా మారుద్దాం అని అడిగాను. అత్తగారు పెదవి విరిచారు. పిచ్చిపిల్ల, ఓర్పుతో నెమ్మదిగా సాధించాలి గాని తొందరపడకూడదు. మా వారికి వచ్చిన రిటైర్మెంటు డబ్బంతా ఈ పుత్రరత్నమే అశ్వమేధ యాగంలో తగలేశాడు. దాంతో పిచ్చెక్కి త్రాగుడు, అప్పుడప్పుడు పేకాట, ఇలా వాడి జీతం, నా పెన్షన్ తగలేసుకుంటున్నాడు. పెళ్ళి అయితే మారతాడేమోనని ఈ పెళ్లి జరిపించా. చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. అత్తగారు చెప్పిన వేదాంతం నాకు నచ్చలేదు. ఈ మనిషితో వేగేదెలా? అతగాడిని మార్చేదెలా? నా జీతం కూడా గుంజుకొని తగలేస్తాడా? కానీ ఆ రాత్రి త్వరగానే వచ్చారు. నా చేతిలో మల్లెపువ్వు పొట్లం, వాళ్ళమ్మ చేతిలో యాపిల్ పండు ఇచ్చి బట్టలు మార్చుకొని వంటింట్లోకి దూరారు. చాలా కాలం తర్వాత వండిన వంటకాలు వేడిగా తినటం నాకెంతో సంతోషంగా అనిపించింది. ఆ రాత్రి ఆనందంగానే గడిచింది. ఆ మరుసటి రోజు నుంచి గుర్రపు పందాలు ప్రారంభం. వాటి బాపతు ఓ పెద్ద చిట్టా తెగ తిరిగేసి ఏవేవో లెక్కలు వేసుకొని గుర్రపు పందెంలో బోలెడు డబ్బు కాయటం, పోగొట్టుకోవటం, పిచ్చి పట్టిన వాడిలా మిగిలిన చిల్లర డబ్బులతో ఏదో దొరికింది త్రాగేసి తూలుతూ ఇంటికి రావటం. ఈ వ్యవహారం చూసి మనస్తాపంతో విషజ్వరం వచ్చి మంచం ఎక్కింది అత్తగారు. 10 రోజులు గడిచినా జ్వరం, వాంతులు తగ్గలేదు. అమితమైన నీరసంతో బల్లిలా పడుకుంటే ఓ రాత్రి
ఆ అప్రయోజక కొడుకు చేతికున్న బంగారు గాజును కత్తిరించి పట్టుకుపోయాడు. మరుసటి రోజు గుర్రపు పందాలకు వెళ్ళాడు. అంతటి ప్రబుద్ధుడు ఆ పుత్రరత్నం. మృత్యువుతో పోరాడి పోరాడి ఆఖరి చూపుగా నన్ను చూసి తన మెడలో ఉన్న బంగారపు గొలుసు నా మెడలో వేసింది. చేతికి మిగిలిన 2 బంగారు గాజులు నా చేతికి తొడుగుతూనే కన్ను మూసింది. ఆఫీసులో లోను పెట్టి 10,000 తెచ్చాను. ఆమె కర్మకాండలు 11 రోజులు బాగానే జరిపించాం. ఆయన్ను త్రాగకుండా బయటకు పోకుండా పట్టుకోవటం ఓ బ్రహ్మ ప్రళయమే అయ్యింది. ఆవిడ పెన్షన్ ఆగిపోయింది. అతని జీతం అంతంత మాత్రం, దాంట్లోనే పేకాట, త్రాగుడు. ఇక నా జీతంతో ఇండ్లు గడపాలి అనుకొని విషాద సంఘటనలు ఎదురయ్యాయి. మానసిక వ్యధలు, మారని మనిషి గురించి పలు ఆలోచనలు. ఇలా సంవత్సరం గడిచిపోయింది. నా ప్రోద్బలంతో నేను డబ్బివ్వబట్టి అత్తగారి సంవత్సరీకం సవ్యంగానే జరిగిపోయింది. అమ్మకు పూసగుచ్చినట్లు నా కుటుంబ వ్యవహారం అంతా ఉత్తరం రాశాను. జీవితాన్ని చింపిన విస్తరి చేసుకోకమ్మా, ఓర్పుతో నెట్టుకురా, అతన్ని మార్చటానికి ప్రయత్నించు. అందరి కుటుంబాల్లోనూ ఏవో సమస్యలు, అపార్థాలు, అపోహలు, అప్పులు ఉన్నవే. సర్దుకుపోవాలమ్మా. చదువుకున్న దానివి, జాగ్రత్తగా కాలక్షేపం చేసుకో సలహాలతో తల్లి జాబు రాసింది. ఈ త్రాగుబోతు భర్తతో ఎలా జీవితం సాగించాలి? ఎందుకు సాగించాలి? ఏమిటి ఈ వింత పిచ్చి బ్రతుకు? ఎవరినుద్ధరించడానికి? ఎక్కడెక్కడో చాలా అప్పులు చేసి ఓ రాత్రికి రాత్రే చెప్పా పెట్టకుండా ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఎంతోమంది తలుపు తట్టడం, గుచ్చిగుచ్చి అప్పులు అడగటం. కంపెనీ వాళ్ళు రిజిస్టర్డ్ లెటర్ పంపారు. ఓ నెల గడువులోపుల డ్యూటీలో జాయిన్ అవ్వాలని చెప్పారు. మనిషి జాడేది. ఓ నెల గడిచాక మరో రిజిస్టర్డ్ లెటర్ కంపెనీ నుంచి వచ్చింది. ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆర్డరు. 60,000కు ఓ చెక్ పంపించారు. అదృష్టం కొద్దీ మా ఇద్దరి పేరున జాయింట్ అకౌంట్ ఉండడంతో ఆ చెక్ బ్యాంకులో వేసి ఆ డబ్బు డ్రా చేసి చిన్నా చితక అప్పులు, ఇంటి అద్దె కట్టేసి పెట్టె సర్దుకొని అమ్మగారింటికి వెళ్ళిపోయాను. ఓ సంవత్సరం తిరిగింది. యాంత్రికంగా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. ఎక్కడెక్కడో తిరిగి మాసిన గడ్డంతో బక్క చిక్కి మరలా ప్రత్యక్షమయ్యాడు నా భర్త. ఓ రోజు ఉదయాన్నే మరలా పాతపాటే, డబ్బు డబ్బు. మనిషి దగ్గరగా నుంచుంటే చాలు విస్కీ వాసన. కొంత డబ్బు మొహాన కొట్టి పంపించేశాను. కుదుట పడుతున్న మనసులో కలకలం. నాకు తెలుసున్న దూరపు బంధువు లాయరు. ఆయన కలిసి నా కుటుంబ వ్యవహారం అంతా వివరించి చెప్పాను. ఎలాగైనా విడాకులు ఇప్పించమని ప్రాధేయపడ్డాను. తగినన్ని ఆధారాలతో విడాకుల కేసు ఫైల్ చేశారాయన. ఓ నెల గడిచాక ఆయన మరలా డబ్బుకు వచ్చారు. ఆయన్ని ఇంట్లో కూర్చోపెట్టి లాయర్ను, మరో పెద్ద మనిషిని పిలుచుకొని వచ్చాను. వాళ్ళిద్దరూ కలిసి ముఖ్యమైన స్టాంపు పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు. ఆఖరిసారిగా కొద్ది డబ్బు అతని చేతిలో పోసి ఇంకెప్పుడు నా జోలికి రానన్నట్లుగా మరో హామీ పత్రం కూడా రాయించుకొని ఆ సంసార కాండకు తెరదించేసి ఊపిరి పీల్చుకున్నాం అందరం. మానసికంగా కోలుకుంటున్నాను. ఆఫీస్ మిత్రులతో కలిసి టూర్లకు వెళ్ళటంతో కొంచెం విశ్రాంతి, ఆనందం చోటు చేసుకున్నాయి. జీవితంలోని చేదు గుర్తులు చెరిగిపోతున్నాయి. చెల్లాయి పెళ్ళికి ఎదిగింది. అమ్మ దగ్గర ఉన్న డబ్బు, నేను కొంచెంగా దాచిన డబ్బుతో ఎలాగైనా మంచి పిల్లాడిని తెచ్చి పెళ్లి చేసి ఇంటికి ఒక మగదిక్కును తేవాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా కుర్రాడు బుద్ధిమంతుడు, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలని నా నిర్ణయం. అదృష్టం కొద్దీ మా దూరపు బంధువుల అబ్బాయి బ్యాంకులో పనిచేస్తున్నాడు. బుద్ధిమంతుడు. ఆ సంబంధం ఖాయం చేసుకున్నాం. చెల్లెలి వివాహం ఘనంగానే చేసి అత్తవారింటికి పంపించేశాం. నా జీవితమే ఇలా అడవి కాచిన వెన్నెలైపోయిందని తరచూ బాధపడుతోంది అమ్మ. ఏం చేస్తాం? జరగాల్సింది జరగకపోదు, విధి బలీయం. 5 ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. తమ్ముడికి ఓ మంచి కంపెనీ తరపు నుంచి స్టేట్స్కు వెళ్ళే ఛాన్స్ వచ్చింది. ఓ నెలలో వాడి ప్రయాణం. తమ్ముడు కూడా వెళ్ళిపోతే అమ్మ నేను బిక్కుబిక్కుగా మిగిలిపోతాం. ఇంతలో ఓ మెరుపు. గతంలో నాకు విడాకులు ఇప్పించిన లాయర్ గారు నాకు ఓ రెండో పెళ్లివాడి సంబంధం తీసుకువచ్చారు. అమ్మ నిర్లిప్తంగా నా వైపుకు తోసిందాయన్ని. 40 ఏళ్ళు వచ్చేశాయి. ఇప్పుడు వివాహం ఎందుకమ్మా? శేష జీవితం ఇలాగే గడిపేయాలని ఉంది. కుదుట పడుతున్న మనసు మరలా గజిబిజి అవుతోందమ్మా. వద్దమ్మా నాకు ఈ పెళ్ళి అని చెప్పింది. నీ జీవితం ఇలా మోడువారిపోవాలా అమ్మా? ఆడదానికి మగాడే దిక్కు. కష్టం సుఖం కలిసి పంచుకోవాలి, కలిసి జీవించాలి, వంశాన్ని నిలబెట్టుకోవాలి. నీ తమ్ముడు అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యాక నన్ను తీసుకువెళ్ళిపోతే నువ్వు ఒంటరిదానివి అయిపోవు.
రెండో పెళ్లివాడైన గవర్నమెంట్ ఉద్యోగం, బుద్ధిమంతుడట, ఒప్పుకోమ్మా అంటూ తల్లి ప్రాధేయపడింది. రెండో పెళ్లి, రెండవ జీవిత భాగస్వామి, రెండవ సంసారం. సాఫల్యమో వైఫల్యమో అనుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాను. ఆయనకు 10 ఏండ్ల బాబు. బాబులో తమ్ముణ్ణి చూసుకుంటూ బాబును ప్రేమతో పెంచుతూ సాఫీగా జీవితం గడిపేస్తున్నాను. క్యాన్సర్తో మరణించిన ఆయన మొదటి భార్య గురించి పడే దిగులు చాలాసార్లే గమనించాను. ఓ రోజు రాత్రి ఆయన త్రాగొచ్చారు. నిలదీసి అడిగితే చనిపోయిన మొదటి భార్య తీపి గుర్తులు మర్చిపోవటానికి త్రాగారట. అదేం సిద్ధాంతమో మరి. ఓ 50,000 కావాలి, తేగలవా? త్రాగిన మైకంలో నములుతూ మాట్లాడాడు. దేనికి? ఆవిడ క్యాన్సర్ జబ్బు కోసం చేసిన అప్పు తీర్చటానికి అన్నాడు. అప్పు తీర్చటానికే మీ త్రాగుడుకా? నా త్రాగుడుకు నా జీతం చాలు. ఆ అప్పు తీర్చేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రశాంతం? ఇంకెక్కడి ప్రశాంతం? ఆఫీసులో అప్పు తీసుకొని ఆ అప్పు కట్ చేసి ఇచ్చే జీతం సగం జీతమే. 50,000 ఎక్కడి నుంచి తేవాలి? సంసార సుఖం కోసం, డబ్బు కోసమేనా నన్ను పెళ్లి చేసుకుంది? ఏమిటి గజిబిజి జీవితం? నా తలరాత కాకపోతే నాగరిక సమాజంలో కూడా 2 సార్లు మోసపోయానేమిటి? నా తలరాత కాకపోతే అంటూ బాధపడింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.